పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అది రోడ్డు ప్రమాదంగా తేలిన పోలీసులు దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు. అయితే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలది హత్య అనడానికి అనుమానాలు పెరుగుతున్నాయని అంటున్నారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అసలు మృతదేహాన్ని ఘటనా స్థలం వద్దకు వెనుక నుంచి తీసుకొచ్చినట్లుగా నాకు అనుమానం ఉందన్నారు. రిపోర్టు పోస్టుమార్టం కోసం హైకోర్టులో పిల్ వేశానని హర్షకుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నేను వేసిన పిల్కు సహకరించాలని రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్షకుమార్ కోరారు. మరోవైపు సిబిఐ విచారణ చేసిన పాస్టర్ ప్రవీణ్ కేసులో న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. హర్షకుమార్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, విశాఖ పోర్టులో డ్రగ్స్ కేసులను సిబిఐ ఏమీ తేల్చలేదని గుర్తు చేశారు. అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేస్తానని అన్నారు. వచ్చే నెల 24న పాస్టర్ ప్రవీణ్ ఘటనా స్థలం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు హర్షకుమార్ ప్రకటించారు. ప్రభుత్వం ఎట్లాంటి ఆంక్షలు విధించవద్దని విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభకు కేఏ పాల్ను ఆహ్వానిస్తానని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ది హత్య అని నమ్మేవాళ్లు వచ్చే నెల 24న బహిరంగ సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక సీఎంగా ఉన్న చంద్రబాబును ఏకవచనంతో సంబోధించడం తప్పే. ఫ్రస్ట్రేషన్లో ఉండి సీఎం చంద్రబాబును ఏకవచనంతో సంబోధించినందుకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. కాగా నన్ను అరెస్ట్ చేసి పోలీసులు 5 గంటల పాటు కారులో తిప్పడం వల్ల అసహనానికి లోనై కోపంతో సీఎంను ఏకవచనంతో మాట్లాడడం, ఆ తర్వాత అలా మాట్లాడినందుకు బాధపడ్డాను అన్నారు. వ్యక్తిగత విమర్శలు నా స్వభావం కాదు. అవసరమైతే క్షమాపణ చెబుతా. ఏ పార్టీనైనా పొగడడం నాకు చేతకాదు. అసలు ఆ అంశాల ప్రాతిపదికన విమర్శిస్తాను. అటు 2 రోజుల క్రితం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన ఈరోజు మీడియా సాక్షిగా సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పారు. ప్రవీణ్ కుమార్ ప్రగడాల పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన మార్చి 24 రాత్రి 11:42 సమయంలో రాజమహేంద్రవరం సమీపంలోని కొత్తమూరు జాతీయ రహదారి పక్కన తన ద్విచక్ర వాహనంతో సహా కింద పడిపోయి విగత జీవిగా కనిపించారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదంటూ క్రైస్తవ సమాజం పెద్దలు, క్రైస్తవ సంఘాలు, ప్రవీణ్ కుమార్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో అప్పటి వరకు ప్రమాదవశాత్తు మరణించారని అంచనాకి వచ్చిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆయన మరణించిన తర్వాత నుంచి అంటే మార్చి 25 నుంచి ఈ కథనం రాసే సమయానికి కూడా ప్రవీణ్ కుమార్ ప్రగడాల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ అండ్ కాన్ రెండు వైపులా విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇంతకీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎక్కడివారు? ఆయన క్రైస్తవ మత పగ్గాలతో పాటు జీవనోపాధి కోసం ఏం చేస్తుంటారు? ఆయన కుటుంబం, తల్లిదండ్రులు నేపథ్యం ఏంటి? ఈ వివరాలపై అంతర్జాతీయ ఎక్కువగా శోధన జరుగుతుంది. అయితే ఆయన సంబంధించిన వ్యక్తిగత సమాచారం అంతర్జాలంలో స్పష్టంగా ఎక్కువగా లభించడం లేదు. కొన్ని సోషల్ మీడియా వేదికల్లో స్వయంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన వీడియోల ద్వారా కొంత సమాచారం లభ్యమవుతుంది. వాటి ప్రకారం ప్రవీణ్ కుమార్ ప్రగడాల 1980లో కడపలోని పొద్దుటూరులో జన్మించారు. ఆయన తండ్రి ముస్లిం మతాన్ని అనుసరిస్తే తల్లి క్రిస్టియన్. ప్రవీణ్ కుమార్కు ఒక అన్నయ్య ఉండేవారు. చిన్నతనం నుంచి చదువులో బాగా రాణించినప్పటికీ తాను అల్లరి విపరీతంగా చేస్తుండేవాడినంటూ ఆయన ఒక వీడియోలో చెప్పుకొచ్చారు. నా అల్లరితో నా తల్లిదండ్రులు భయపడిపోయేవారు. నేను ఏమైపోతానో అని ఆందోళన చెందుతూ ఉండేవారు. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత ఊరిలో హాస్టల్లో ఉంటూ చదువుకునేవాడిని అని తన గత జీవితం గురించి మాట్లాడుతూ ఒక క్రైస్తవ సభలో చెప్పుకొచ్చారు పాస్టర్ ప్రవీణ్ కుమార్.